నమస్కారం హెచ్కే న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలి సభ్యుల్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలిలో శంఖవరం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నేత పర్వత సురేష్ ను నియమించడంపై కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేసి తమ అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామానికి చేరుకున్న సురేష్ కు హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ సత్యదేవుని ఆశీస్సులు నియోజకవర్గంలోని ప్రజల కార్యకర్తలపైన ఉండి గ్రామాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని, వివిధ ప్రాంతాలు రాష్ట్రాల నుండి సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించి స్వామివారి కీర్తి ప్రతిష్టలు పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ హోదాగా కాకుండా స్వామివారికి భక్తులకు సేవ చేసే భాగ్యంగా భావించి ఈ అవకాశం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. తనపై నమ్మకంతో దేవుని సేవ చేసుకునే అవకాశం కల్పించిన సోదరి సత్యప్రభకు కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. సురేష్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో పర్వత కృష్ణ, కీర్తి సుభాష్, బోండా జగదీష్, బుర్రవాసు, రౌతు శ్రీను తదితరులున్నారు. ఇక్కడ అవకాశాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు. నాకు నాయకుడు మరి స్వర్గీయ వరుపుల రాజా గారి ఆశీస్సులతో ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం పనిచేస్తానని, నియోజకవర్గ వ్యాప్తంగా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా మరి స్పందిస్తానని చెప్పేసి మనవి చేస్తూ, సత్యదేవుడి ఆశీస్సులు మరి నా గ్రామం మీద కానీ, మా మండలం మీద కానీ, మా నియోజకవర్గం మీద కానీ, తెలుగుదేశం పార్టీ యావత్తు శ్రేణుల మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరికి కూడా తక్కువ టైంలో నాకందరికి అభినందనలు తెలియజేయడానికి వచ్చిన నా సోదర శంకవరం కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరి నేను అనేక సందర్భాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా మొట్టమొదటగా ఎందుకంటే నన్ను నమ్ముకున్న నాయకత్వం బాగుండాలి, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు బాగుండాలి, నన్ను నమ్ముకున్న నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు బాగుండాలి, అభివృద్ధిని ఆకర్షించి నేనే పదవి చేపట్టలేదు. అయినా సత్యప్రభ గారు మరి సోదర భావంతో నన్ను, అన్నయ్య గారు మీరు పదవి చేపట్టాలి, ఇది స్థానిక అవసరం అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాన్ని శిరవాయిస్తూ మరి నాకు రాజకీయ గురువు స్వర్గీయ పర్వత సుబ్బారావు గారు కానీ, మరి అదేవిధంగా నిస్వార్థపరుడు జిల్లా మాజీ అధ్యక్షుడు పర్వత చిట్టుబాబు గారు నాకు ఈ స్థానాన్ని కల్పించడం జరిగింది. వారి మేలును మరవకుండా వారి ఆలోచనలు, వారి ఆశీస్సులతో సత్యప్రభ గారు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ పదవి బాధ్యతలు అప్పచేయడం జరిగిందో ఖచ్చితంగా కాకినాడ ఒక పని మీద వెళ్ళినప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ రావడం జరిగింది. మరి దానికి నన్ను అన్నవరం సత్యదేవన్ సన్నిధిలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా స్టేట్ బోర్డు అయిన తర్వాత మొట్టమొదటిగా మరి శాసనసభ్యురాలు సత్యప్రభ రాజా గారు నా మీద నమ్మకంతో, విశ్వాసంతో నా పేరు సిఫార్సు చేయడం జరిగింది. మరి వారి నమ్మకాన్ని కానీ, అదేవిధంగా ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి మా యువ నాయకుడు లోకేష్ గారు కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి బీజేపీ అధ్యక్షులు మరి మాధవ్ గారు కానీ మా ఒక నమ్మకంతో మాకు ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఈ పదవి అధికార హోదా కాకుండా ఒక సేవగా భావించి సత్యదేవుడి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరి సత్యదేవుడి ఆశీస్సుల కోసం వచ్చే వాళ్ళందరికీ కూడా సేవ చేసుకుని తద్వారా దేవుని సేవలో తరించి